తెలంగాణ ప్రభుత్వం రైతులకు సంబంధించి ఏదైనా పథకం తీసుకొచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తుంది. ఈ సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు ఈ ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ ప్రభుత్వం రైతులకు సంబంధించి వివిధ సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు అమలు చేస్తూ ఉంది. ఇందులో బాగా రైతు రుణమాఫీ అయినా, రైతు భరోసా పథకమైన, రైతు ఆత్మీయ భరోసా అయినా ఎప్పటికప్పుడు నిధులను జమ చేస్తూ పంట పెట్టుబడి సాయం అయితే అందిస్తూ ఉంది. అదేవిధంగా పాడి రైతులను కూడా ఆదుకోవాలని, అంటే పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ళు వంటి పెంపకం చేసుకునే పెంపకందారులకు కూడా ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా షెడ్లు నిర్మించాలి అనే నిర్ణయం తీసుకుని వీటి కోసం దరఖాస్తులను అయితే స్వీకరిస్తూ ఉందండి. ఎవరైతే 4-5 పశువులు ఉన్నవారు, అలాగే గొర్రెలు, మేకలు మేపుకుంటూ జీవనాధారం పొందుతున్నవారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులండి. దరఖాస్తు చేసే సమయంలో సమర్పించాల్సిన పత్రాలు ఏంటంటే ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, అలాగే మీకు ఖచ్చితంగా సొంత స్థలం ఉండాలి షెడ్ నిర్మించుకునేందుకు. ఆ షెడ్ నిర్మించుకునేందుకు ఉండేటువంటి స్థలం ఏదైతే ఉందో దాని యొక్క డాక్యుమెంట్ ఉండాలి. అలాగే మీరు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఖచ్చితంగా జాబ్ కార్డ్ అయితే పొంది ఉండాలి. ఈ విధంగా పత్రాలు ఉన్నవారు తప్పనిసరిగా మీ యొక్క గ్రామీణ ఉపాధి హామీ అధికారులను సంప్రదించి ఈ షెడ్ కోసం అయితే దరఖాస్తు చేసుకుంటే ₹1,00,000 వరకు ఉచితంగా ప్రభుత్వం అయితే సబ్సిడీ ఇచ్చి మరి ఈ షెడ్లను నిర్మించి ఇస్తామంటూ మనకు గ్రామీణ ఉపాధి హామీ అధికారులు అయితే చెప్తున్నారండి. షెడ్లు నిర్మించుకునేందుకు స్థలం ఉంటే చాలు, మంజూరు చేస్తాం. ఆరు బయట పశువులను ఉంచడంతో పాల దిగుబడిలో ఖచ్చితంగా మార్పు ఉంటుంది. రైతు సంక్షేమంలో భాగంగా మంజూరు చేస్తున్న యూనిట్లను రైతులు వినియోగించుకునేందుకు ముందుకు రావాలి అంటూ మనకు ఉపాధి హామీ ఏపీఓ అధికారి అయితే చెప్తున్నారండి. అలాగే కనీసం 4 పశువులు ఉన్నవారికి ఉపాధి కింద షెడ్లు మంజూరు చేస్తున్నారు. మండల వ్యాప్తంగా 60 మంజూరు కాగా ఇటీవలే 20 యూనిట్లు పూర్తి కావచ్చాయని, ఒక్కో షెడ్డుకు 80,000 నుంచి ₹1,00,000 దాకా ఖర్చు చేస్తున్నాం. నిర్మాణ పనులు చేపట్టేందుకు రైతులు ఉత్సాహంగా ముందుకొస్తే దరఖాస్తులు తీసుకుని అర్హత ఉన్నట్లయితే ఈ సబ్సిడీ కింద షెడ్డు నిర్మించుకునేందుకు వారికి యూనిట్లో మంజూరు చేస్తామంటూ ఉపాధి హామీ అధికారులు అయితే చెప్తున్నారండి. తెలంగాణకు సంబంధించి అన్ని జిల్లాల్లోనూ మండలాల్లోనూ ఈ ఉపాధి హామీ అధికారులను పాడి రైతులు అయితే సంప్రదించి మీకు సొంత స్థలం ఉండి ఉపాధి హామీ జాబ్ కార్డు ఉండినట్టయితే తప్పనిసరిగా మీరు దరఖాస్తు చేసుకుంటే వెంటనే మంజూరు చేస్తామని, ఇందుకు సొంత స్థలం ఉంటే సరిపోతుంది అంటూ అధికారులు అయితే చెప్తున్నారు. ఎవరైతే పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ళ పెంపకందారులు ఈ ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించుకొని సొంతంగా షెడ్ నిర్మించుకున్నట్లయితే ఎండలకు, వర్షాలకు మీ పశువులను, జీవాలను కాపాడుకోవడమే కాకుండా ఉత్పత్తిని మరింత పెంచుకునే అవకాశం ఉంటుందని అధికారులు అయితే చెప్తున్నారండి. ఈ విషయాన్ని పాడి రైతులు దృష్టిలో ఉంచుకుని ఈరోజే ఈ సబ్సిడీ షెడ్లకైతే దరఖాస్తు చేసుకోండి. తెలంగాణ ప్రభుత్వం రైతులకు సంబంధించి ఏదైనా పథకం తీసుకొచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తుంది. ఈ సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు ఈ ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.